100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. సంయుక్తంగా అనేక వీడియోస్ మనం బీటెక్ పిల్లలకి, తల్లిదండ్రులకు ఉపయోగపడిన వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు పర్టికులర్గా తల్లిదండ్రులతో పాటు విద్యార్థులకి అత్యంత విలువైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఒక టాపిక్ మీద, జనరల్గా సమాజంలో ఈ టాపిక్ మీద ఎప్పుడు ఎవరు మాట్లాడుకోరు. అదేంటంటే ఈరోజు టాపిక్ బ్యాక్లాగ్స్. బీటెక్ జాయిన్ అయిన తర్వాత బ్యాక్లాగ్స్ అనే పదం మనం అడుగడుగునా వింటూనే ఉంటాం. సో ఒక సంవత్సరంలో మనం 1,00,000 మంది పిల్లలు జాయిన్ అయితే, ఇందులో ఒక బ్యాక్లాగ్స్ లేకుండా, యాక్టివ్ బ్యాక్లాగ్స్ లేకుండా క్లియర్ చేసుకునేటువంటి పిల్లలు పట్టుమని 50,000-55,000 మంది కూడా ఉండరు. అంటే సగానికి సగం బ్యాక్లాగ్స్ అనేది ఆస్తులు అనేవి పెట్టుకొని ఉంటారు. బ్యాక్లాగ్ అనేటువంటి ఆస్తులు పెట్టుకొని ఉంటారు. సో ఈ బ్యాక్లాగ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఈ బ్యాక్లాగ్స్ యొక్క స్టోరీ ఏంటి, ఈ బ్యాక్లాగ్స్ యొక్క ఎఫెక్ట్ మనకి ప్లేస్మెంట్ మీద ఎలా ఉంటుంది, ఈ బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నటువంటి విద్యార్థులు ఇక బీటెక్ని వదిలేయటం మేలు అనేటువంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఏదైనా ఒక సెమిస్టర్లో ఒక 6 సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ ఉన్నట్లయితే, ఎప్పుడైతే మనం ఆ సబ్జెక్ట్ ఆగిపోతుందో, పాస్ మార్క్ రాకుండా ఆగిపోతుందో, అది దాన్ని బ్యాక్లాగ్ అని అంటాం. సో ఫస్ట్ సెమిస్టర్లో మనకు ఒక 2 బ్యాక్లాగ్స్ పడ్డాయి. సో M1 డ్రాయింగ్ అనేటువంటి ఒక 2 బ్యాక్లాగ్స్ పడితే, మనం సెకండ్ సెమిస్టర్కి వెళ్ళిన తర్వాత దాన్ని క్లియర్ చేసుకున్నాం అనుకోండి. సో అలా క్లియర్ అయిపోయినటువంటి బ్యాక్లాగ్ని డెడ్ బ్యాక్లాగ్ అంటారు. అంటే మీకు బ్యాక్లాగ్ పడింది, కానీ మీరు తర్వాత సెమ్లో దాన్ని క్లియర్ చేసుకున్నారు. ఇట్లా మనం ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు అనేక బ్యాక్లాగ్స్ పడుతూ ఉంటాయి. మనకి 4-1కి వచ్చేసరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మనం జరిగేటప్పుడు వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇస్తారనమాట. సో 60% మ్యాండేటరీ అండ్ నో యాక్టివ్ బ్యాక్లాగ్ షుడ్ నాట్ బి దేర్. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు బ్యాక్లాగ్స్ పడవచ్చు, దాన్ని క్లియర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఆ ప్లేస్మెంట్ అయ్యే రోజుకి ఎటువంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. నేను ఇందాక చెప్పాను కదా, వన్స్ ఒకసారి బ్యాక్లాగ్ పడ్డా దాన్ని క్లియర్ చేసుకుంటే దాన్ని డెడ్ బ్యాక్లాగ్ అంటారు. దాంతో ఇంక మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎటువంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ కూడా పెట్టుకోకూడదు. సో మనకి జనరల్గా బీటెక్లో తీసుకున్నప్పుడు 72 ఎగ్జామ్స్ ఉంటాయి. 72 సబ్జెక్టులో ఒక 36 థియరీ ఎగ్జామ్స్, 36 ప్రాక్టికల్ ఎగ్జామ్స్. మనం అప్రాక్సిమేట్గా మనకి కాలేజీని బట్టి, యూనివర్సిటీని బట్టి ఒక 4-5 అటు ఇటు ఉండొచ్చు. జనరల్గా అయితే ఇది సిస్టమ్ అన్నమాట. సో ఈ 36 బ్యాక్లాగ్స్లో ఎంతమంది అసలు యాక్చువల్గా కొంతమందికి అసెస్మెంట్ లేకుండా పిల్లలు ఆగిపోతూ ఉంటారనమాట. సపోజ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి. సో ఒక 3 బ్యాక్లాగ్స్ పడ్డాయి. వెరీ న్యాచురల్. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క మోజు ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. మీరు ఆ ఎంజాయ్మెంట్లో మూడ్లో పడి సహజంగా కొంత ఇంటర్మీడియట్ దాకా నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి లాంటి కాలేజీల్లో బాగా మిమ్మల్ని ఐఐటి పేరుతో బాగా రుద్ది ఉంటారు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా, మీరు కాలేజ్ క్యాంపస్ పెద్దగా ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కాబట్టి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ ఎంజాయ్మెంట్లో ఆ M1 తర్వాత డ్రాయింగు, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదో ఒకటి దెబ్బేసేస్తుంది. దాంతో అప్పుడు మేల్కొని చదువుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు. కొంతమంది దాన్ని క్లియర్ చేయలేక అట్లే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మొత్తం ఒక 4-5 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఓకే, చలో ఇక ఇప్పుడైనా మనం తెలుసుకొని గట్టిగా చదువుకొని జాగ్రత్త చేసుకున్నట్లయితే మీరు సెకండ్ ఇయర్లో మీలైన కాడికి క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలన్నట్టు. సెకండ్ ఇయర్ కూడా పూర్తయిపోవస్తుంది. మీకు 7-8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి మొత్తం మీద. ఈ పర్టికులర్ కేసులో మీ సెకండ్ ఇయర్ పూర్తి అయ్యేసరికి ఎవరికైతే 7-10 మధ్యలో బ్యాక్లాగ్స్ ఉంటాయో, ఇక మీరు ఈ బీటెక్ చదవటం అనేది వేస్ట్. సెకండ్ ఇయర్ అయిపోయే లోపల ఒక 4-5 బ్యాక్లాగ్స్ ఓకే చల్తా హై. సెకండ్ ఇయర్ అయిపోయే లోపల మీకు 7 బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, 7-10 మధ్యలో బ్యాక్లాగ్స్ ఉంటే మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే, బేసికల్గా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. పేరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేది, అంటే మీరు ఇంటర్మీడియట్ లాగా సబ్జెక్ట్ పోగానే పిల్లల్ని తిట్టేది అట్లా ఉండదు. బీటెక్ అంటే అందరికీ సహజంగా బ్యాక్లాగ్స్ పడతాయి. దాని గురించి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. 1 or 2 పడుతూ ఉంటాయి, తర్వాత క్లియర్ చేసుకుంటారు. ఇట్స్ ఏ న్యాచురల్ ప్రాసెస్. ఎవరికైతే సెకండ్ ఇయర్ పూర్తయిన తర్వాత మాత్రం ప్రతి పేరెంట్ మీరు కాలేజీకి వెళ్ళి మీ వాడి యొక్క బ్యాక్లాగ్ స్టేటస్ అనేది తెలుసుకోండి. బ్యాక్లాగ్ స్టేటస్ తెలుసుకొని ఎన్ని బ్యాక్లాగ్స్ పడ్డాయి, ఓకే ఒక 4-5 ఉన్నాయా, కొంచెం జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని చదివించుకొని వాడికి ఏదైనా ట్యూషన్స్ చెప్పించుకొని వాటిని క్లియర్ చేసుకోవటం ఒక పద్ధతి. అయిపోయింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆల్రెడీ 7-8 బ్యాక్లాగ్స్ పడిపోయి ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లం ఏం లేదు, లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాడని వదిలేద్దాం.
కానీ వాడు ఎంజాయ్మెంట్లో పడిపోయి ఆ ఇంజనీరింగ్ స్టడీస్ అర్థం కాక, మ్యాథమెటిక్స్ లాజిక్స్ అర్థం కాక, ఇంజనీరింగ్ యొక్క ఓరియంటేషన్ అర్థం కాక పోయినాయి అనుకోండి, 7 నుంచి 10 బ్యాక్లాగ్స్ పడిపోయినాయి. ఇక ఇంజనీరింగ్ కాలేజీకి దండం పెట్టి సల్లంగా ఆడించి పిల్లవాడిని తీసుకొచ్చి వేరే ఫీల్డ్లో వేసుకోవడం మంచిది. డిగ్రీ చదివించుకుంటారా, లేకపోతే మీ బిజినెస్లో పెట్టుకుంటారా, లేకపోతే ఇంక వేరే ఏదైనా కోర్సులో జాయిన్ చేసి హ్యాండ్ వర్క్ నేర్పిస్తారా, అది మీ ఇష్టం. దాంట్లో మేము కూడా సలహా చెప్పగలం. మా దగ్గరికి వస్తే మేము దానికి కరెక్ట్ అయినటువంటి గైడెన్స్ చేసి మళ్ళీ మేము అన్ని ట్రాక్లో పెట్టగలం. ఇక్కడ ఒక పెద్ద సమస్య వస్తుంది అనమాట పేరెంట్స్కి, పిల్లలకి. సార్ నా సర్టిఫికేట్లు వాడి దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాయి సార్, నేను ఏం చేయలేను సార్. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన, అన్నీ పాస్ అయ్యి 60%, 70% ఉన్నటువంటి పిల్లలకే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఓన్లీ 30% మాత్రమే. మీరు ఇన్ని బ్యాక్లాగులు నెత్తిన పెట్టుకుని మరో 2 ఏళ్ళు వేస్ట్ చేసుకొని, ఆ 2 ఏళ్ళు ఫీజు కట్టి, 2 ఏళ్ళ హాస్టల్ ఫీజు కట్టి ఎందుకు జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటారు? జరిగిపోయిన నష్టం ఏదో జరిగిపోయింది. సైలెంట్గా రావాలా, సర్టిఫికేట్లు అడగాలా, బతిమలాడుకోవాలా, ట్రై చేయాలా. ఎవరన్నా మంచి కాలేజీలో అయితే ఒక 1 ఇయర్ ఫీజు పట్టుకొని ఇచ్చేస్తారు. కట్టేసుకొని ఆ నుంచి కృష్ణారామ అనుకుంటా బయటపడి వచ్చేయటం. వాడు మొండోడు అయి ఉండి మొత్తం ఫీజు కట్టండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ అట్లా ఏదైనా పరిస్థితులు ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు కూడా అంతగానం లేవు, మీ వాడి మీద బాగా కోపం వచ్చేసింది. కోప్పడే ఉపయోగం లేదు. ఎందుకంటే అట్లీస్ట్ మీరు తెలుసుకోగలిగారు. తెలుసుకోకుండా ఒక్కోళ్ళకి 10 బ్యాక్లాగ్స్, 15 బ్యాక్లాగ్స్, 14 బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఫైనల్ ఇయర్ వరకు ఉండేటువంటి పిల్లలు చాలామంది ఉంటారు. సబ్జెక్ట్స్ వెళ్ళవు. మీకు 10 బ్యాక్లాగ్స్ పైన వచ్చినాయి అంటే అన్లెస్ వాడు ఏదన్నా ఒక అదేది మిరకల్ మ్యానో, స్పైడర్ మ్యానో, హీ మ్యానో అయితే తప్ప ఆ సబ్జెక్టులు తీయడం అంత ఈజీ ఏం కాదు. అందుకని ఆల్టర్నేటివ్ ఆలోచించండి. సర్టిఫికేట్లు ఇవ్వలేదనుకోండి, మంచిగా పోయేసి మీకు ఎవరైనా తెలిసిన ఎస్ఐనో, సిఐనో పట్టుకోండి, ఆడ సర్టిఫికేట్లు పోయినాయి అని చెప్పండి, హ్యాపీగా ఎఫ్ఐఆర్ కట్టేస్తాడు. మళ్ళీ కోర్టుకు పోయేసి ఆర్డర్ వచ్చేస్తుంది, మళ్ళీ డూప్లికేట్ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఇంకొక కోర్సులో జాయిన్ అయిపోండి, లేకపోతే ఇంకేదైనా మీకు తెలిసిన పనిలో జాయిన్ అయిపోండి. లేదంటే ఒక 4 ఏళ్ళు పోతే కాలేజ్ సర్టిఫికేట్లు ఏం చేసుకోలేడు కాబట్టి ఎంతో కొంత తీస్తే ఆడే ఇచ్చేస్తాడు. ఇదొక మార్గం. క్యాంపస్ ప్లేస్మెంట్స్ని ఈ యొక్క బ్యాక్లాగ్స్ ఎఫెక్ట్ చేస్తాయా? బ్యాక్లాగ్స్, యాక్టివ్ బ్యాక్లాగ్స్ లేనంత వరకు మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ పడ్డా మీ ప్లేస్మెంట్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రతి పేరెంటు అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కాలేజీకి వెళ్ళి మీ వాడి యొక్క యాక్టివ్ బ్యాక్లాగ్స్ యొక్క స్టేటస్ తెలుసుకోండి. దీనికి ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ బ్రాంచ్ యొక్క నెంబర్ తీసుకోండి. అక్కడ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ ఇన్ఛార్జ్ నెంబర్ తీసుకున్నట్లయితే మీ వాడు యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయంటే పేరెంట్గా మీరు ఫోన్ చేస్తే చెప్తాడు. లేదా ఆ హెచ్ఓడి నెంబర్ తీసుకొని మీకు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటే ఆయన ఎన్ని యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయనేది మీ అబ్బాయికి చెప్తూ ఉంటాడు. 90% పిల్లలు దీన్ని పేరెంట్స్కి తెలియకూడదని కోరుకుంటారు. 1-2 బ్యాక్లాగ్స్ పడినటువంటి పిల్లలు తెలిసినా తెలియకపోయినా పెద్ద నష్టమేం లేదండి. కానీ వీళ్ళ యొక్క నెంబర్ సైజబుల్ నెంబర్ ఉంది. అంటే తక్కువ ఉండలేదనమాట. అంటే 10 బ్యాక్లాగ్స్ ఉన్నవాళ్ళు ఒక కాలేజ్ మీద మీరు తీసుకున్నట్లయితే 500 to 500 మెంబర్స్ ఉంటున్నారు దగ్గర దగ్గర. టోటల్ 4 ఇయర్స్లో తీసుకుంటే 10 బ్యాక్లాగ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఒక 500 మెంబర్స్, అంటే హండ్రెడ్స్లోనే ఉన్నారు, 10లో 20లో ఉండలేదు. కాలేజ్ వాళ్ళు ఏంది పేరెంట్స్కి చెప్పేసి అనవసరంగా వీడు మనం చెప్పలేదనేటువంటి ఒక చెడ్డ పేరు వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుందని చెప్పేసి వాడు చుప్కే ప్రశాంతంగా అమ్ము కూర్చుంటాడు. ఖరాబ్ అయిపోయేది ఎవరు? మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి కానీ మీకు ఎదుర్కొన్నట్లయితే యాక్టివ్ బ్యాక్లాగ్స్ విషయంలో ఎట్లా అసలు మా పరిస్థితి ఏంది, వెదర్ మేము కంటిన్యూ చేయాలా, చేయగలమా లేదా అనేది మీకు అంబిగిటీ ఉన్నట్లయితే ఫస్ట్ మీ హెచ్ఓడితో మాట్లాడింది క్లారిటీ లేకపోతే తిన్నగా మా ఆఫీస్కి రండి. మా దగ్గర ఉన్నటువంటి వేరియస్ ఆప్షన్స్, ఆ పిల్లవాడి కెరియర్ ఆప్షన్స్, సిచ్యువేషన్స్ అలా జరగడానికి కారణాలను విశ్లేషించి సరైనటువంటి గైడెన్స్ మార్గాన్ని నిర్దేశించగలం. ఎందుకంటే నేను ఒక 3 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ కాలేజీని నడిపిన. నాకు తెలుసు ఆ యొక్క పెయిన్ ఎలా ఉంటుందో, ఆ బ్యాక్లాగ్స్ పెయిన్ ఎలా ఉంటుందో, ఆ పిల్లలు బాధలు పడటం అంతా చూసినాను కాబట్టి నాకు ఒక క్లారిటీ ఐడియా ఉంది. ఏం చేయొచ్చు. అటానమస్ కాలేజీలో కూడా పేరుకి అటానమస్ కాలేజీ అన్నీ ఏం పాస్ చేయవు. జేఎన్టీ వాళ్ళ పరిస్థితి మరి అంతే పరిస్థితి ఉంటుంది. సరే, అది కాలేజీని బట్టి, యూనివర్సిటీని బట్టి మారిపోతూ ఉంటుంది. కొన్ని కాలేజీలో అటానమస్ కాలేజీలో ఏం చేస్తారంటే ఫైనల్ ఇయర్ వరకు పిల్లల్ని ఆపిపెట్టి సప్లీ ఫీజులు కట్టించుకొని లాస్ట్ క్లియర్ చేస్తుంటారు. అటువంటివి మీ సీనియర్స్ని అడిగితే తెలిసిపోద్ది. అన్న నాకు ఇదిగో ఈ 10-15 బ్యాక్లాగ్స్ పడి ఉన్నాయి, మనోడు క్లియర్ చేస్తాడా లేదన్న విషయం మీకు ఎక్కడ తెలుస్తుంది? ఫైనల్ ఇయర్ పిల్లలతో మాట్లాడితే ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అరే లాస్ట్ వరకు ఇటు సప్లీ ఫీజులు కట్టించుకుంటాడు మన చేత, లాస్ట్లో ఎట్టగొట్ట లైట్గా చేసేసి దోసేస్తాడులే, నువ్వేం టెన్షన్ పడద్దని వాడు చెప్తాడు. కొన్ని కాలేజీలో లాస్ట్ వరకు ఉండి హ్యాండ్ ఇచ్చేసి పంపించేస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, అలాంటి పేర్లు చెప్తే బాగుండదు కానీ కనీసం 16 బ్యాక్లాగ్స్ 17 బ్యాక్లాగ్స్ పెట్టుకొని సంవత్సరానికి 4 లక్షలు ఆ యూనివర్సిటీలో ఫీజు, 2 లక్షల హాస్టల్ ఫీజు. పిల్లవాడు 4 సంవత్సరాల పాటు ఉంచేసి మళ్ళీ సంవత్సరం రోజులు ఎక్స్ట్రా ఫీజు కట్టించుకొని, అంటే ఆగమాగం వాడి దగ్గర 30 లక్షలు వసూలు చేసి వాడికి బీటెక్ లేకుండా పంపించాయి వెనక్కి. ఆ యూనివర్సిటీలో సంవత్సరానికి ఇలాంటి పిల్లలు ఒక 30-40 మంది ఉంటారంట.
కనీసం పేరెంట్స్‌ని పిలిపించి ఏ రోజైనా మాట్లాడతారా? ఇదిగో ఒక కాలేజీ వాళ్ళు ఉంటారు. ఇదిగోండి మీ వాడికి 10 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. పేరెంట్‌ని తీసుకురండి. పేరెంట్‌ని తీసుకొచ్చిన తప్ప నీ దగ్గర ఎగ్జామ్ ఫీజు వాడు 2000, 1500 ఎగ్జామ్ ఫీజు గడుచుకుంటే లటక్కని తీసి లోపలేసుకుంటాడు. అబ్బాయి ఈరోజు బ్యాక్‌లాగ్స్‌కి ఇన్ని డబ్బులొచ్చినాయి అనుకుంటాడు. వాడి ఎంజాయ్‌మెంట్ వాడిది. చూడండి, బ్యాక్‌లాగ్స్ అనేది బీటెక్‌లో ఒక పెద్ద సమస్య. మీ అనుభవాల్ని ఈ బ్యాక్‌లాగ్స్ విషయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి విద్యార్థులు. తల్లిదండ్రులు గూడా షాక్ అన్నట్టు. లాస్ట్ మొమెంట్‌లో మా వాడికి ఇన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత షాక్‌కు గురవుతారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే కాలేజోడు చూసి ఎంజాయ్ చేస్తాడు తప్ప అయిపోతుంది. ఎందుకు అడగలేదని చెప్పి కాలేజోడిని అడగరు. రొంచేపు ఎగరతారు, వెళ్ళిపోతారు, అయిపోద్ది స్టోరీ. సో ఇది చాలా గంభీరమైన విషయం. తల్లిదండ్రులారా ఆలోచించండి. ప్రతి సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంత బిజీ పర్సన్ అయినప్పుడు కూడా మీరు కాలేజీ యొక్క ఎగ్జామినేషన్ బ్రాంచ్‌ని విజిట్ చేసి మీ పిల్లవాడి యొక్క యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ యాజ్ ఆన్ టుడే ఎన్నున్నాయనేది అప్పుడప్పుడు తెలుసుకోండి. విద్యార్థులకు నేను చెప్పేదేంటంటే, మిమ్మల్ని కని, పెంచి, పెద్ద చేసి మిమ్మల్ని చదువుకి ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో మీరు వాళ్ళ దగ్గర దాపరికం చేయాల్సిన అవసరం లేదు. తిడితే 2 తిట్లు తిడతారు, లేకపోతే 2 దెబ్బలు కొడతారు. కానీ మీ జీవితాన్ని సెట్ చేయాల్సింది, మీ జీవితానికి మార్గదర్శకం చేయాల్సింది మీ తల్లిదండ్రులే కాబట్టి, మీరు దీన్ని దాచిపెట్టాలనే ప్రయత్నం చేయొద్దని మనవి చేస్తూ, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క బ్యాక్‌లాగ్ స్టేటస్‌ని, మీ యొక్క బ్యాక్‌లాగ్‌లో పడటం ద్వారా మీకు జరిగినటువంటి జీవితంలో జరిగినటువంటి నష్టం జరిగినటువంటి విద్యార్థులు గానీ, తల్లిదండ్రులు గానీ కామెంట్ రూపంలో మీ అనుభవాలను పెట్టినట్లయితే అది మరింత మంది విద్యార్థులకి జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. బై బై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.